ఏం పేరు వాని పేరు? రాజమ్మ. రామయ్య రాజమ్మ. రామయ్య రాజమ్మ ఇద్దరే ఉంటారవ్వా? ఇద్దరే. మీకు ఎందుకు ఇల్లు రాలేవా? మీకు రేషన్ కార్డు ఉందా? బింక్ కార్డు, ఆధార్ కార్డు ఉందా? ఓటర్ కార్డు ఉందా? అన్ని ఉన్నాయి. ఓటు వేసినారా? ఈసారి నాకు ఓటు లేకుండా చేసినారు. ఈసారి ఓటు లేకుండా చేసినారు. నువ్వు ఎప్పుడు ఎవరిని అడగలేదవ్వా నాకు ఇల్లు కావాలా ఇట్లా పట్ట కట్టుకొని ఉండా నేను ఇదంతా? నువ్వు అడగలేదవ్వా ఎవరిని? నాయకులు ఎవరిని అడగలేదవ్వా? అడిగితే అమ్మా ఒకటి రాసి ఇచ్చినాము ఇల్లు ఇల్లు మాటలు తినాలా నేను. నీకు ఇల్లు ఎందుకు రాలేదువా? ఇల్లు గురించి అడగలేదు ఎవరిని? నాయకుల్ని అధికారులకు ఎవరికి చెప్పలేదా? అడిగితే పింఛన్ వస్తాను అట్లా ఇట్లా కష్టపెడతాడు ఏమి 5 రకాల మాటలు తినాలా నేను. ఇద్దరికి ఆరోగ్యం బాగలేదు. బాగలే. మీకు ఇల్లు సరిగ్గా లేదు. పైన రేకు వేసుకొని ఉండారు, వాన వస్తే తడుస్తుంది, పట్ట కట్టుకొని ఉండారు. మరి మీకు ఇండ్లు ఎందుకు పక్కన అంతా నాయకులు అంతా ఉండారు, చాలా మందికి ఇండ్లు ఇచ్చినారని చెప్తాంటారు కదా, మరి నీకు ఎందుకు రాలే? అదే ఇస్తానని చెప్పినారు, మళ్ళీ ఇంకొకరికి ఇచ్చేసినారు నా పేరు మీద. నీకు రావాల్సిన ఇండ్లు వేరే వాళ్ళకి ఇచ్చినారవ్వా? ఈ వర్షం వచ్చే ఇదంతా తడుస్తుంది. పెద్ద ఆయన ఆరోగ్యం బాగలేదు అయినా కానీ వర్షం వచ్చి ఏమన్నా డేక్షాలు పట్టుకుని నీళ్ళు బయట పారేసి అట్లే కూర్చొని ఉంటారు, కానీ ఇల్లు మాత్రం లేదు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినారా? అధికారులకు ఎవరికన్నా పోయినారా? ఎవరికైనా ఆఫీసుల దగ్గర పోయి అయ్యా ఏం లేదు మోడీలకు అందరికీ వేస్తాడారా, మోడీలకు వేస్తామని చెప్పినారా. ఇప్పుడు ఈ ఓటు ముందు ఓటు వచ్చినా అప్పుడు నుంచే మళ్ళీ కదీలో రూపాయలు లెక్కలే. ఇప్పుడు నీ ఇంటి పేరు ఏం పేరు? మల్లెల రామయ్య. మల్లెల రామయ్య రాజమ్మ. రాజమ్మ. మీరిద్దరే ఉంటారు? ఇద్దరే ఉంటాం. పిల్లలు లేరవ్వా? ఎవరు లేరు, మీరిద్దరే ఈ దీంట్లో ఉంటారు. ఇది రేకటిల్లు కారుతా ఉంది, వర్షం వచ్చిందంటే అసలు నిద్ర లేకుండా కూర్చొని ఉండాలి. అయినా పెద్ద ఆయన ఆరోగ్యం బాగలేదు. అవునా? ఉన్నిలేవా? నేను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అవునవును జాగ్రత్త తల్లి చూపించుకో, చెప్తాను నేను ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకుపోతా. నీకు ఇల్లు వచ్చే దానికోసము ఖచ్చితంగా నేను. మనకు శక్తి లేదు, మనం మేడ కట్టుకుంటాము, మనం ఎట్లా చూస్తాం, ఏం చేస్తాము అంటాడు. రూపాయి మనం ఎగేసి కట్టుకోవాలి కదా. ఒకరికి పింఛన్ వస్తుంది, అది కూడా సరిపోదు. ఇంకా ఈ టాబ్లెట్స్ కొనుక్కునే దానికి కూడా ఇది లేదు. ఇబ్బందుల్లో ఉన్నారు. నేను ఇలా ఏడ్చొద్దు, నీకు నేను ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకుపోదాము. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేదానికి కమ్యూనిస్ట్ పార్టీగా నేను ఉంటావా? నీకు ఇబ్బంది లేకుండా మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా పార్టీ తరఫున కూడా మేము కూడా చేస్తావా? ఇబ్బంది లేదువా?